హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడీ. సో, ఈరోజు మనము ఈ వీడియోలో హాటెస్ట్ అంటే లేటెస్ట్‌గా ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్న ఏఐ ఏజెంట్స్ సెక్టార్ గురించి, ఏఐ ఏజెంట్ సెక్టార్‌లో మనము రైట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏ కాయిన్స్‌లో చేస్తే అన్నది దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. జస్ట్ వన్ థింగ్ గైస్, ఈ వీడియోలో ఇప్పుడు నేను డిస్కస్ చేసేదంతా మీరు స్ట్రెయిట్ అవే ఈ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేయమని చెప్పడం కాదు. సో, మీ ఓన్ రీసెర్చ్ కూడా మీరు చేయండి. జస్ట్ ఇది ఫైనాన్షియల్ అడ్వైజ్ లాగా అని మొత్తం మనీ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే మీ ఓన్ రీసెర్చ్ కూడా మీరు చేసుకొని మీరు 100% కన్విన్స్ అయితేనే ఇన్వెస్ట్ చేయండి. ఈ కాయిన్స్ కరెంట్‌గా నేను ఇన్వెస్ట్ చేసిన కాయిన్స్. ఫ్యూచర్‌లో రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని మెయిన్ ఉద్దేశ్యము ఈ వీడియోలో. సో, ఫస్ట్ మనం చూస్తే మాత్రము ఇప్పుడు మనకి ట్రంప్ వచ్చినప్పటి నుంచి అయితే అందరూ మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేశారు. చాలా మటుకి మార్కెట్ పంప్ అవుతుందని. బట్ సో ఫార్ అయితే నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. సో తను రాగానే ఫస్ట్ ప్రామిస్ ఏంటంటే ఫ్రీ రాస్ అంటే ఒక రాస్ ఆల్బ్రిడ్జ్ అని ఒక అతను ఉంటాడు ప్రిజన్‌లో. తననైతే రిలీజ్ చేశాడు. సో అది ఒక ప్రామిస్ చేశాడు. సో అదైతే నెరవేర్చాడు. బట్ ఏంటంటే మిగతా ఇప్పుడు క్రిప్టో స్ట్రాటజిక్ బిట్‌కాయిన్ రిజర్వ్ ఫండ్ అన్నది కొంచెం టైం పట్టేట్టుంది. సో అందుకోసమే ఇప్పుడు మీరు బైనాన్స్ సీఈఓ కూడా చూసినా కూడా తను ట్వీట్ ఏం చేశాడంటే ఎవ్రీవన్ ఎక్సెప్ట్స్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ టు వన్ డే, గుడ్ థింగ్స్ టేక్స్ టైం. సో అంతే అన్నట్టు. ఎందుకంటే ఈ అన్నీ ఒకే రోజు జరగదు. ఏదైనా మంచి పని జరగడానికి కొంచెం టైం పడుతుంది అన్నట్టు చాలా మటుకు ట్వీట్ చేశాడు. సో బేసిక్‌గా ఇప్పుడు స్ట్రాటజిక్ బిట్‌కాయిన్ రిజర్వ్ అన్నది కొంచెం ఎక్కువ వర్క్ ఉన్న పని కాబట్టి నీకు ఫస్ట్ 2 డేస్‌లోనే కాలేదు. బట్ కంపల్సరీ అయితే బిట్‌కాయిన్ స్ట్రాటజిక్ రిజర్వ్ అనౌన్స్ చేస్తారు. సో బట్ ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో ఏంటంటే మార్కెట్‌లో మనకి ఎక్కువగా మంచి ట్రెండింగ్‌లో ఉన్న కాయిన్స్ గానీ, గుడ్ రిటర్న్స్ ఇచ్చే కాయిన్స్ మొత్తం ఏఐ సెక్టార్‌లోనే ఉన్నాయి. ఏఐ ఏజెంట్స్ కూడా కొత్త నేరేటివ్ అయితే వచ్చింది. సో, అందులో ఫస్ట్ టోకెన్ వచ్చేసి వర్చువల్స్ ప్రోటోకాల్. నేను చాలా వీడియోస్‌లో ఇది చెప్పాను. ఇప్పుడు ఇదేంటంటే 2.5 బిలియన్ దగ్గర ఉంది. బట్ మన వీడియోస్‌లలో ఇది ఆల్మోస్ట్ 100, 200 మిలియన్స్ ఉన్నప్పటి నుంచే ఈ కాయిన్ అయితే డిస్కస్ చేసాము. ఆ టైంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుంటే ఈజీగా 10-20 అయితే మనకి గుడ్ రిటర్న్స్ వచ్చుండొచ్చు. సో, ఇది ఇప్పుడు మనము బేస్‌లో కొనుక్కోవచ్చు, ఇథీరియంలో కొనొచ్చు. బట్ బేస్‌లోనైతే మీకు బేస్ బ్లాక్ చైన్‌లోనైతే మనకి తక్కువ గ్యాస్ ఫీస్ అయితే ఉంటుంది. ఏరోడ్రోమ్ గానీ, బేస్ యూనిస్వాప్‌లో గానీ దేంట్లోనైనా. ఈ వర్చువల్స్ ఏంటి అంటే ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రోటోకాల్. సో, బేసిక్‌గా ఎవరైనా కొత్త ఏఐ ఏజెంట్స్ అందరూ క్రియేట్ చేయాలన్నా వర్చువల్స్ ప్రోటోకాల్స్‌నే వాడాలి. ప్లస్ మళ్ళీ ప్రతి ఏఐ ఏజెంట్ ఇప్పుడు అంటే రెవెన్యూ ఎర్న్ చేస్తుంటది కదా! అందులో కూడా వీళ్ళకి షేర్ ఎళ్తుంటుంది. సో, దీనికైతే కంటిన్యూయస్‌గా ఇన్‌కమ్ స్ట్రీమ్ అయితే ఉంది కాబట్టి మనకి ఫ్యూచర్‌లో కూడా ఇంకా ఇప్పటికీ మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్నా కూడా ఇంకా కూడా పైకెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. సెకండ్ టోకెన్ వచ్చేసి A16Z. సో, ఇది ఏంటి అంటే ఇది ఇన్వెస్ట్‌మెంట్ ఏఐ ఏజెంట్ అన్నట్టు. సో, వీళ్ళు ఇప్పుడు మనకి వెంచర్ క్యాపిటలిస్ట్ ఎలా వర్క్ అవుతుందో సిమిలర్ కాన్సెప్ట్స్. దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి మనకి కొంచెం తక్కువగా ఉంది. ఇప్పుడు ఒక 1 బిలియన్ వరకైతే ఉంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే లాస్ట్ 14 డేస్‌లో ఇది 35% వరకైతే డౌన్ అయింది. సో, మనకి ఇప్పుడు హై చూసుకున్నా కూడా చూడండి 234 ఉంది. జస్ట్ లాస్ట్ మంత్‌లోనే 20 డేస్ బ్యాక్. సారీ ఈ మంత్‌లోనే. సో అంటే మనకి ఇప్పుడు ఈ ప్రైస్‌లో తీసుకున్నా గూడా మనకొక 1-2 అయితే మినిమమ్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఇది A16Z. సో, సేమ్ అగైన్ ఇది మనకి చాలా మటుకు డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్‌లోనైతే ఉంది. ఇది సొలానా బేస్డ్ బ్లాక్ చైన్ కాబట్టి, సొలానా బేస్డ్ టోకెన్ కాబట్టి మీకు ఫాంటమ్ వాలెట్ ఉన్నా గూడా రేడియము, జూపిటర్, సొలానా ఏ డెక్స్‌లోనైనా గూడా ఇది బై చేయొచ్చు. అది A16Z. సో, నేను ఇందులో కొన్ని లో క్యాప్ కాయిన్స్ గూడా ఉన్నాయి. అవి గూడా మనం లాస్ట్‌లో మాట్లాడుకుందాము. సో, వీడియోనైతే చివరి వరకు చూడండి. సో, థర్డ్ కాయిన్ వచ్చేసి యాక్స్‌బిట్‌వై వర్చువల్స్. సో, ఇది గూడా మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్న ఏఐ ఏజెంట్స్ 7 డేస్‌లో నుంచి గూడా మనకి 22% అయితే డ్రాప్ అయింది. సో, అంటే మనకి బై రేంజ్‌లోనే ఉందని జెప్పుకోవచ్చు. సో, దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి మనకొక 600 మిలియన్స్ వరకైతే ఉంది. సో, ఈ 3 ఏంటి అంటే మార్కెట్ క్యాప్ ఎక్కువగా ఉన్నా గూడా
బట్ ఎక్కువ ట్రెండింగ్‌లో గాని, ఎక్కువ మైండ్ షేర్ అంటే ఎక్కువ మంది డిస్కస్ చేయడంలో గాని, ట్విట్టర్‌లో ఎక్కువ పాపులారిటీ ఉన్న టోకెన్స్ కాబట్టి వీటిని హ్మ్, డిస్కస్ చేస్తున్నాను. ఇది అయితే మనకి బేస్ బ్లాక్ చైన్ మీద ఉంది. సో, బేస్ బ్లాక్ చైన్ అంటే మీకు మెటామాస్క్ వాలెట్ గాని, యూనిస్వాప్ ఇలా ట్రస్ట్ వాలెట్ ఇలాంటి ఏవి ఉన్నా కూడా బై చేయొచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ కాయిన్ గ్రిఫేన్. సో, ఈ గ్రిఫేన్ కూడా సేమ్ ఏఐ ఏజెంట్. బట్ ఇది ఏందంటే కొంచెం మార్కెట్ క్యాప్ మనకి కొంచెం తక్కువగా ఉంది. 500 మిలియన్ అయితే ఉంది. బట్ ఇప్పుడు ఎక్కువ పాపులర్ అవుతుంది లాస్ట్ 20 డేస్ నుంచి 15, 20 డేస్ నుంచి. సో, దీని ఆల్ టైమ్ హై కూడా మనకి 62 సెంట్స్ ఉంది. అంటే ఇప్పుడు ఒక కొంచెం అంటే మరీ ఎక్కువ తగ్గలేదు. బట్ స్టిల్ మనకి గుడ్ పొటెన్షియల్ అయితే ఉంది. ఇప్పుడు వర్చువల్స్ వాటితోని కంపేర్ చేస్తే మనకి ఇంకా 3-4x రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఇది కూడా సొలానా బ్లాక్ చైన్. మీకు ఎక్కువలా ఎప్పుడన్నా తెలియకపోతే ఏ బ్లాక్ చైన్ మీద ఉందని చెప్పేసి కాయిన్ గెక్కోలో ఇక్కడ మార్కెట్స్ అని ఉంటుంది కదా, ఇక్కడికి వెళ్ళి చూస్తే మీకు ఎక్స్చేంజ్లు అన్ని కూడా కనబడతాయి చూడండి. రేడియం, ఓర్కా. సో ఇవి రేడియం, ఓర్కా ఉంది అంటే మనకు స్ట్రైట్ అవే సొలానా అని తెలిసిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి జెరేబ్రో. సో దీని మార్కెట్ క్యాప్ మనకు ఓన్లీ 167 మిలియనే ఉంది. అంటే ఇలాంటి తక్కువ మార్కెట్ క్యాప్స్. బట్ వన్ థింగ్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మార్కెట్ క్యాప్ తక్కువ ఉంది అంటే రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది మాత్రం మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో ఎక్కువ మనీ అయితే వీటిలలో ఇన్వెస్ట్ చేయకండి. సో ఇది కూడా సొలానా బేస్డ్ ఏఐ ఏజెంట్. దీనికి మైండ్ షేర్ అంటే ఎక్కువ డిస్కషన్స్ కానీ ట్విట్టర్లో దీని గురించి డిస్కషన్స్ కానీ ఎక్కువ మంది సెలబ్రిటీస్ కాకుండా కూడా ఇప్పుడు మన ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ డిస్కస్ చేయడం మాత్రం అయితే ఎక్కువగా ఉంది. సో ఈ జెరబ్రో కూడా మీరు ఒకసారి వాచ్ లిస్ట్కి యాడ్ చేసుకొని రీసెర్చ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఏంటంటే కుకీ డాట్ ఫన్. సో ఇది ఏంటి అంటే యాక్చువల్గా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లే. సో వీళ్ళు దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి మనకి 121 ఉంది. 121 మిలియన్స్. సో జెరోబ్రో కంటే తక్కువ. బట్ ఇది కంపల్సరీ మనకి పైకోయే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే ఈ కుకీ ఇది మాత్రం బేస్ బ్లాక్ చైన్ పైన ఇక్కడ చూడొచ్చు. బేస్ బ్లాక్ చైన్ పైన ఉంది. మీరు చూసుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఏఐ ఏజెంట్స్ ఎలా వాటి మార్కెట్ షేర్ ఏంటి, వాటి మైండ్ షేర్ ఏంటి, వాటి ట్రాన్సాక్షన్స్ ఏంటి అంతా ట్రాక్ చేస్తున్నారు. సో వీటికి కూడా వీళ్ళకు రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి కంపల్సరీ అప్ అప్ సైడ్ అయితే ఈ కుకీ డాట్ ఫన్కి అయితే ఉంది. సో ఇది మనకి నెక్స్ట్ ఒకటి. సో లాస్ట్ టూ ఏంటి అంటే ఇంకా చాలా లోవర్ మార్కెట్ క్యాప్. సో ఇదొకటి బ్రాట్ అని చెప్పేసి. సో దీని మార్కెట్ క్యాప్ చూసుకుంటే ఓన్లీ $2 మిలియన్, 1.97. చాలా చాలా తక్కువ. సో ఇది ఈ బ్రాట్ ఏంటి అంటే బేసిక్‌గా మీకు అందరికీ మైన్ క్రాఫ్ట్ గేమ్ తెలిసే ఉంటుంది. చాలా సక్సెస్‌ఫుల్ గేమ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది. సో ఈ మైన్ క్రాఫ్ట్ గేమ్‌ని ఆడడానికి వీళ్ళు ఒక ఏఐ ఏజెంట్స్‌ని క్రియేట్ చేశారు. సో బేసిక్‌గా మీరు ఈ బ్రాట్ వెబ్‌సైట్ కానీ వాటి ఆహ్, ఫీడ్‌కెళ్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఇది ఆటోమేటిక్‌గా మైన్ క్రాఫ్ట్ గేమ్ ఆడుతుంటుందో చూడండి ఇక్కడ లైవ్. సో నాకెందుకో ఇది కంపల్సరీ పికప్ అవుతుంది అనిపిస్తుంది. సో మీరు చూసుకున్నా కూడా ప్రైస్ యాక్షన్ ఇది ఆల్మోస్ట్ 6.8, 7 మిలియన్ వరకు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 2 మిలియన్ దాకా వచ్చింది. సో బట్ ఏంటంటే ఈ జస్ట్ 1 మంత్ ఓల్డ్ కాయినే కాబట్టి మనకి ప్రైస్ యాక్షన్ ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ టైంలో తీసుకున్నా కూడా మనకి ఒక మినిమం 3-4x అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇది సొలానా బేస్డ్ టోకెన్. సో మీకు ఫ్యాంటమ్ వాలెట్ ఆర్ రేడియము, జూపిటర్, రెగ్యులర్ సొలానా డెక్సెస్ ఉంటే సరిపోతుంది. సో ఇంకా ఈ ఈ ఏఐ ఏజెంట్ సెక్టార్‌లో లాస్ట్ కేటగరీ నేను ఇన్వెస్ట్ చేసింది ఏంటి అంటే బాటిఫై. సో ఇది నేను మీరు ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్‌లో ఫాలో అయితే నేను నిన్న నైట్ పోస్ట్ చేశాను. సో అప్పుడు తీసుకున్నాను. బట్ దాన్ని తీసుకున్న తర్వాత కొంచెం అయితే డంప్ అయింది. బట్ ఇట్స్ ఓకే. నేను స్టిల్ హోల్డ్ అయితే చేస్తున్నాను. సో ఈ బాటిఫై ఏంటి అంటే ఇది ఆటోమేటిక్‌గా ఏఐ ఏజెంట్స్‌ని క్రియేట్ చేస్తుందన్నట్టు వితౌట్ కోడ్. అంటే మనం కోడింగ్ చేయకుండా ఆహ్ ఏఐ ఏజెంట్స్‌ని క్రియేట్ జేయొచ్చు. సో, ఇప్పుడు షాపిఫై లాగా అన్నట్టు. ఇప్పుడు షాపిఫై ఏంటి మనకి కామర్స్‌లో ఎవరైనా షాప్ బెట్టాలంటే డైరెక్ట్ షాపిఫై ప్లగిన్ యూజ్ జేసి మనకి వెబ్‌సైట్ క్రియేట్ జేసుకుంటారు గదా, పేమెంట్స్ అవన్నీ. సో, సేమ్ అలానే ఏఐ ఏజెంట్స్‌కి షాపిఫై లాగా అన్నట్టు. సో, ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏఐ ఏజెంట్స్ గాబట్టి మనకి కంపల్సరీ అప్ సైడ్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉంది బాటిఫై. బట్ ఇది గూడా సేమ్ సొలానా మీదున్న ఏఐ ఏజెంట్స్ కాబట్టి మీకు అగైన్ మళ్ళా ఫాంటమ్ వాలెట్ గానీ, సొలానా డెక్స్ గానీ యూజ్ చేయాలి. సో, ఈ 8 ఏఐ ఏజెంట్స్‌లోనైతే నేను ఇన్వెస్ట్ చేశాను.
మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేయండి. మీకు 100% కన్విక్షన్ అయితే మీరు అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే ఎక్కువ ఈ తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న వాటిలోనైతే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయకండి. రెగ్యులర్‌గా ప్రాఫిట్స్ అయితే తీసుకోండి. రెగ్యులర్‌గా ప్రాఫిట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏదైనా నెగెటివ్ న్యూస్ వచ్చినా వీటి మీద ఇవి ఏఐ ఏజెంట్స్ తక్కువ మార్కెట్ క్యాప్ కాబట్టి హ్యూజ్‌గా క్రాష్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. మళ్ళీ రికవరీ కావడానికి ఎంత టైం పడుతుందో తెలియదు కాబట్టి మీరు ఫ్రీక్వెంట్‌గా రెగ్యులర్ ఇంటర్వల్స్‌లో ప్రాఫిట్స్ తీసుకోవడం అయితే బెటరు. ఇవి కాకుండా నేను ఇంకేమన్నా గుడ్ ఏఐ ఏజెంట్స్ మిస్ అయినా కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. కీప్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ. థాంక్ యూ.